అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం చాప్టర్ 5కి వస్తాము. 10th క్లాస్ మ్యాథ్స్‌కి సంబంధించినంత వరకును అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్. సో, ఈ ప్రోగ్రెషన్స్ అంటే ఏంటి? దీని కాన్సెప్ట్స్ అన్నీ చెప్పేస్తాను. ఈ లెసన్‌కి బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే బేసిక్స్ రావో నేనేం చేశానంటే మ్యాథ్స్ మొత్తానికి అబ్జర్వ్ చేసుకుంటే మీరు బీటెక్ చదివినా, 5th క్లాస్ చదివినా, 6th క్లాస్ చదివినా అందరికీ ఉపయోగపడేటట్లు బేసిక్స్ మీద వీడియోస్ చేశాను. సో, ఎవరికైనా సరే ఆ వీడియోస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఉంది. ఆ లింక్‌ని మీరు క్లిక్ చేశారనుకోండి ఆ వీడియోస్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా మీకు దొరుకుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎవరైతే పాలిసెట్ ఆర్ అదర్ థింగ్స్‌ని ప్రిపేర్ అవుతున్నారో, లేక జేఈఈ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇప్పుడు చెప్పే లెవెల్ సరిపోదనమాట. మీకు ఎక్స్‌ట్రా లెవెల్ కావాలి. సో, ఇవన్నీ కూడా మీకు ఈజీగా ఉంటాయి. సో, కాన్సెప్ట్ నేర్చుకున్నాక ఇన్‌కేస్ పాలిసెట్‌కి, జేఈఈకి ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటే దానికోసం కూడా నేను ఒక వీడియో పెడతాను. ఆ వీడియో లింక్‌లో ఉంటది. చూసుకోండి హ్యాపీగా. ఇప్పుడు ఈ అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్‌కి సంబంధించినంత వరకు కూడాను ముందు కాన్సెప్ట్ చెప్తాను. కాన్సెప్ట్ చెప్పాక మీకు మొత్తము అంతా కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందు కాన్సెప్ట్ వినండి. సో, ఇక్కడ నేను కొన్ని నంబర్ సీరీస్‌లు రాసాను. నంబర్ సీరీస్‌లు మీరు చూసే ఉంటారు. 1, 2, 3, 4, 5, 6. సో, ఇదొక నంబర్ సీరీస్. సో, ఈ రకంగా నంబర్ సీరీస్ ఇచ్చేటప్పుడు ఈ మొత్తం చాప్టర్‌లో మీరేం చేస్తారంటే మొత్తం కూడా ఇలాంటి నంబర్ సీరీస్‌లు మాత్రమే ఉంటాయి. పాయింట్ 1 ఇలాంటి నంబర్ సీరీస్‌లు ఉండేటప్పుడు వీటిలో నుండి మీరేం తెలుసుకుంటారో తెలుసా? మీకు ఒక్కసారిగానే ఆ నంబర్ సీరీస్ ఎలా ఉంది దానికి హింట్ ఇచ్చేస్తే మీరు కనిపెట్టేస్తారు. ఉదాహరణకి ఇది 2 కదా! తర్వాత 4, తర్వాత 6, తర్వాత 8, తర్వాత 10, తర్వాత 12 ఇలా అనమాట మీరు సింపుల్‌గా ఫైండ్ ఔట్ చేస్తారు. ఇంకొకటి చెప్తే 3, 6 సో, ప్రతి దానికి 3 యాడ్ అవుతూ వెళ్తుంది కాబట్టి 3, 6, 9, 12 తర్వాత 15 తర్వాత 18 తర్వాత 21 తర్వాత 24 తర్వాత 27, 30 ఇలా అనమాట ఈ సీరీస్ అంతా మీరు చెప్పేస్తారు. సో, ఇలాంటి సింపుల్‌గా చెప్పేస్తారు. అదే ఇన్‌కేస్ ఇంకా కాస్త కష్టమైనవి ఇస్తే ఇంకొకలాగా చెప్తాను చూడండి. మరొక సీరీస్ చెప్తున్నాను. 107, 214 ఇలా సీరీస్ అనమాట ఇలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో, ఇలాంటి సీరీస్‌ని మీకు అడిగామనుకోండి కాస్త కష్టమవుతది. ఇలాంటి సీరీస్‌లు చెప్పడం కష్టమవుతది. సో, మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ చాప్టర్‌లో చాలా రకాలవి కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. ఈ కాన్సెప్ట్స్ ద్వారా మనకొచ్చే ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఈ లెక్కలన్నీ చేశారనుకోండి మీకు ఎలాంటి ప్లస్ పాయింట్ వస్తదో తెలుసా? ఫస్ట్ వన్ ఏంటంటే మీకు జస్ట్ హింట్ ఇస్తే మీరు సీరీస్‌ని కంప్లీట్ చేసేస్తారు. సో, నేను మీకు జస్ట్ హింట్ ఇచ్చాననుకోండి ఈ 107, 214 ఈ సీరీస్‌ని మీరు కంప్లీట్ చేస్తారు. ఇది పాయింట్ 1 ఇది మీరు తెలుసుకునే మొట్టమొదటిది. సెకండ్‌ది ఏంటంటే ఈ సీరీస్ ఉంది కదా! ఇప్పుడు సీరీస్‌లో 2, 4, 6, 8 అదే రకంగా ఈ రకంగా 10, 12 ఉంది కదా! ఈ సీరీస్‌లో నేను అడిగాను ఉదాహరణకి ఫోర్త్ నంబర్ ఏంట్రా అనుకుని అడిగాననుకో మీరు ఇక్కడ తెలియదు సీరీస్‌లో. కానీ మీరేం చేస్తారంటే ప్రతిసారి కూడా లెక్కేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఒక ఫార్ములా గాని ఒకటి చెప్తాను. దాన్ని మీరు జస్ట్ యూజ్ చేసేస్తే అందులో ఫోర్త్ నంబర్ అడిగిన మీరు చెప్పేస్తారు. ఇదే 2 సీరీస్‌ని నేను 12 వరకు వచ్చి ఆపేసాను గానీ నేను ఇప్పుడు 2000 వరకు పట్టుకొని వెళ్ళిపోయాను. సో, 2000 వరకు పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత నేనేమని అడుగుతున్నానంటే 500 12థ్ నంబర్ చెప్పు అనుకుని అడుగుతాను. 500 12థ్ నంబర్ మీకు అడిగారనుకోండి మీరు లెక్కేసుకొని ఉంటారా? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 21, 20, 22, 24, 26, 28, 30 అనుకో మీరు లెక్కేసుకొని వెళ్తారా? 500 12థ్ నంబర్ వరకు కూడాను. అలా లెక్కేసుకొని వెళ్ళడం చాలా ఇంపాసిబుల్. సో, ఇక్కడ మీరు సీరీస్‌ని కంప్లీట్ చేయడమే కాదు ఆ 500 12థ్ నంబర్ ఏంటి కూడాను మీరు ఫైండ్ ఔట్ చేస్తారు. పాయింట్ 2 అండ్ మూడో పాయింట్ ఏంటంటే మీకు గాని ఒక సీరీస్‌లో గాని లాస్ట్ నంబర్ ఎంత? ఫస్ట్ నంబర్ ఎంత? అనుకుని మీకు చెప్తే మొత్తం సీరీస్‌ని మీరే రాసేస్తారు. అలాంటి టాలెంట్ మీకు వచ్చేస్తది ఈ ఒక్క చాప్టర్ ద్వారా. ఈ చాప్టర్ ఎవరికి ఎక్కువ బాగా యూజ్ అవుతదంటే పాయింట్ 1 ఏంటంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి. సో, ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతారో అలాంటి వాళ్ళందరికీ కూడాను ఇలాంటి రీజనింగ్‌లో ఎక్కువగా ఉంటాయి ఈ టాపిక్స్ పాయింట్ 1. నెక్స్ట్ ఎవరికైతే రియల్ లైఫ్‌లో కూడాను ఇలాంటివి ఉపయోగపడతాయి అనుకుంటున్నారో వాళ్ళు కూడాను. ఉదాహరణకి ఒకడికి సాలరీ 8000 వస్తుందనుకుందాం. వాడేం చూస్తున్నాడంటే వాడనమాట 10 సార్లు అయ్యేటప్పుడు అనమాట వాడికి ఎన్ని నెలల్లోన ఈ 8000 అనేది 10 సార్లు వచ్చినప్పుడు సిరీస్ అనేది ఎలా మారుకుంటూ వెళ్తది. ఇప్పుడు ఫస్ట్ నెల 8000 వచ్చింది. సెకండ్ నెల చూసుకున్నట్లయితే వాడికి 16,000 వచ్చింది. థర్డ్ నెలకి 2400 వస్తది. ఇలా పెరుగుకుంటూ వెళ్తది కదా! వాడు ఏమని అనుకుంటాడంటే నాకు ఏ నెలకి 40,000 వస్తదో అనుకున్నాడనుకోండి. నార్మల్ లెక్కల్లో అయితే చేయడం కష్టం. అదే ఈ ప్రోగ్రెషన్స్ దాంట్లో వాడికి తెలిసిందనుకో ప్రోగ్రెస్ అనే కాన్సెప్ట్ వాడికి ఫస్ట్ నెంబర్ 8000 అని తెలుసు. లాస్ట్ నెంబర్ 40,000 అనుకో తెలుసు. సో, సింపుల్‌గా వాడు ఏసారనుకోండి మన దగ్గర ఉన్న లెక్కలు మెథడ్స్ వాడు యూజ్ చేసేస్తే ఇది ఎన్నోసారికి వచ్చేస్తదో క్లియర్‌గా చెప్పేస్తాడు. 40,000కి నేను ఈజీగా చెప్తున్నానంటే కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ లైఫ్‌ని 1,00,00,000ని 1,00,00,000 పెట్టుకుంటారన్నమాట వాళ్ళ టార్గెట్. నా లైఫ్‌లో నేను 1,00,00,000 ఎలాగలేదని సంపాదించాలి. ఇలాంటి వాటి లెక్కలకి కూడాను ఆడి యొక్క లైఫ్ అనేది ఇప్పుడు స్టార్టింగ్ చూస్తే వాడి సాలరీ అనేది 10,000 ఇదే సాలరీ నెక్స్ట్ ఇయర్‌కి ఎంత పెరుగుతది? ఆ తర్వాత ఇయర్‌కి ఎంత పెరుగుతది? ఇలాంటి లెక్కలన్నీ వేసుకొని వాడు 1,00,00,000 ఎప్పుడు సంపాదిస్తాడు? ఇలాంటివి కూడా చెప్పవచ్చు. సో, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే కాన్సెప్ట్‌లో చూసుకున్నట్లయితే ఈ ప్రోగ్రెస్ అనే కాన్సెప్ట్‌లో మీకు
ఫస్ట్ నెంబర్ మీకు తెలిసిందా, దాని యొక్క డిఫరెన్స్ మీకు తెలిసిందా, మొత్తం కూడా దున్నేస్తారు. సో ఫస్ట్ నెంబర్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి, లాస్ట్ నెంబర్ ఏంటి, ఈ మొత్తం కూడా నేను ఇప్పుడు చెప్తాను. దానికన్నా ముందు ప్రోగ్రెషన్స్ గురించి ఒక మాట చెప్పాలి. ప్రోగ్రెషన్లో 2 కైండ్స్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. మొట్టమొదటి టాపిక్ ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఇప్పటి వరకు మీరు చూసినవన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, అంటే కలపడం వల్ల చేంజెస్ వస్తుందన్నమాట. సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే సెకండ్ది మల్టిప్లికేషన్లో ఉంటుంది, జీపీ, జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి మీకు ఈ చాప్టర్లో లేదు, ఈ క్లాస్లోనే లేదు. ఒకప్పుడు అయితే 10th క్లాస్లో ఉండదు కానీ ప్రజెంట్ లేదు. సో ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది మల్టిపుల్స్లో ఉంటుంది అనమాట. 2 into 2, ఫస్ట్ 2, తర్వాత 4, తర్వాత 8. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిసారి కూడా 2కి మల్టిపుల్ అవుతూ వెళ్తుంది అనమాట. ఇంకొకటి చూద్దాం. ఫస్ట్ 7, తర్వాతది 49, 7 స్క్వేర్ అంటే 49, తర్వాత చూసుకున్నట్లయితే 243. ఇలాగనమాట వెళ్తూ ఉంటుంది మొత్తం కూడా సిరీస్. సో ఇక్కడ ఏంటంటే 7, 49, అదే రకంగా 343, ఈ రకంగా సిరీస్ అనమాట. ఇక్కడ మల్టిపుల్లో వెళ్తుంది. ఇలాంటి సిరీస్ అన్ని జీపీ గురించి మాట్లాడతాం. మనం ఏం గురించి మాట్లాడతాం అంటే ఏపీ గురించి. సో ఈ చాప్టర్ మొత్తం ఏపీఏ కాబట్టి ఒక్కసారి ఏపీ అంటే ఏంటో చెప్పేస్తాను చూడండి. ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటే ఏంటంటే ఇది ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్, సింపుల్, ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్తో అలా వెళ్ళిపోద్ది అనమాట. సో ఏంటి దీనికి ఒకటి ఏదైనా ఆర్డర్ చెప్తారా ఎగ్జాంపుల్కి అని అంటే బోల్డ్ చెప్తాను. ఈ పైన ఉన్నవే చూడండి, ఈ పైన ఉన్నాయి కదా, ప్రతిసారి కూడాను ఈ లెక్కలో ఏమవుతుందంటే ప్రతిసారి కూడాను 1 అనే నెంబర్ అవుతుంది, 1 అనే నెంబర్ యాడ్ అవుతుంది. 1కి 1 యాడ్ చేసాం, తర్వాత 1 యాడ్ చేసాం, తర్వాత 1 యాడ్ చేసాం, తర్వాత 1 యాడ్ చేసాం, 1 యాడ్ చేసాం. ఇక్కడ ప్రతిసారి కూడా ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 1 అనే దాన్ని యాడ్ చేస్తున్నాం. ఓకేనా. తర్వాత ఈ లెక్కలో చూడండి 2, 4, 6, 8లో ప్రతిసారి కూడా 2 యాడ్ చేసాం, 2 యాడ్ చేసాం, 2 యాడ్ చేసాం, ఇలా ప్రతిసారి కూడా 2 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ థర్డ్ లెక్కలో చూసుకున్నట్లయితే 3 యాడ్ చేసాం, 3, 3, 3, 3, 3, ప్రతిసారి కూడా 3 యాడ్ చేస్తాం. తర్వాత అంటే చూడండి 107 యాడ్ చేస్తాం, 107 యాడ్ చేస్తాం, 107, ఇలా అనమాట. ఒక ఫిక్స్డ్ నెంబర్ అనేది పట్టుకుని వెళ్తున్నాం అన్నమాట. ఇది పరిస్థితి. ఏపీకి ఈ రకంగా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ఫైనైట్, అసలు లెక్క పెట్టలేము, అది ఎంతవరకు ఉందో తెలియదు అనమాట. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే 107, 214 తర్వాత నేను డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. అంటే అది ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఏది లాస్ట్ నెంబరో కూడా మనకు తెలియదు. ఇలాంటి వాటిని ఏమంటామంటే ఇన్ఫైనైట్, అంతం లేనిది వాటిని. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 6, 36, ఓకేనా. 6, 36 ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, నాకు ఇన్ఫైనైట్గా వస్తుంది అనమాట. సో ఇలాగా లాస్ట్ నెంబర్ లేని వాటిని ఏమంటారంటే ఇన్ఫైనైట్ ప్రోగ్రెషన్స్ అంటారు. ఓకేనా. పాయింట్ 1. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ప్రోగ్రెషన్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రెషన్స్ సంగతి చూసుకున్నట్లయితే మేజర్గా కూడాను ఈ ప్రోగ్రెషన్స్ అనేవి ఫైనైట్ అనమాట. అంటే మనకు లాస్ట్ నెంబర్ తెలుసు, స్టార్టింగ్ నెంబర్ నుండి మొదలు పెడితే మనకు లాస్ట్ నెంబర్ ఎక్కడికి వచ్చేసి అయితే తెలుసు. సో ఇక్కడ 2ని ఏం చేసామంటే 5, 6 టైమ్స్ ప్లస్ చేసాము, అంతే, ఇక్కడ వరకు వచ్చేసి ఆపేసాం. 3ని 10 టైమ్స్ ప్లస్ చేసి 30 వరకు వచ్చేసి ఆపేసాం. 1ని 6 టైమ్స్ అనమాట ప్లస్ చేసుకుంటూ ఆపేసాం. అంటే మనకు అంతం తెలిస్తే దాన్ని ఫైనైట్ అంటారు, అంతం తెలియకపోతే దాన్ని ఇన్ఫైనైట్ అంటారు. సో ఈ చాప్టర్లో మనం మేజర్గా మాట్లాడేవన్నీ కూడా ఈ రెండు గురించి మాట్లాడతాం. దాంట్లో ఎక్కువగా మనకు ఫైనైట్ అనేది ఉంటుంది. ఇది పాయింట్ 1. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అనమాట, ఫైనైట్, ఇన్ఫైనైట్. మీరు లాస్ట్ నెంబర్ ఉంటే దాన్ని ఫైనైట్ అంటే మనం లెక్క పెట్టగలం, లాస్ట్ నెంబర్ లేదు అంటే అది ఇన్ఫైనైట్, మనం లెక్క పెట్టలేం. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే కొన్ని నెంబర్లు రాస్తాను, అవి ప్రోగ్రెషన్స్ అవుతాయా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నెంబరు 100, సెకండ్ 70, తర్వాత 40, తర్వాత 10, ఆ తర్వాత -20. సో ఇది ప్రోగ్రెషన్ అవుతుందా లేదా కింద కామెంట్ చేయండి. దాని తర్వాత ఫస్ట్ నెంబర్ 4, తర్వాత 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 నెంబర్ 4. ఇది అసలు ప్రోగ్రెషన్ అవుతుందా లేదా అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఇది రివర్స్ ప్రోగ్రెషన్, ఇది కూడా ప్రోగ్రెషనే. ప్రతిసారి కూడా 13 మైనస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా. పైన దాంట్లో 13 మైనస్ చేస్తూ వెళ్తున్నాం. ఇది కూడా ఒక కాన్స్టెంట్ నెంబర్తో అలాగే డిఫరెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. సెకండ్ కేసులో చూసుకున్నట్లయితే ఇది కూడా మనం ప్రోగ్రెషన్. ప్రతిసారి 4కి 0 కలుపుతున్నాం, 4 + 0, 4 + 0, 4 + 0, 4 + 0. ప్రతిసారి కూడా 4కి 0 అనే నెంబర్ని కలుపుకుంటూ వెళ్తే ఇది కూడా ప్రోగ్రెషన్ కిందగా వస్తుంది. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే మీరు 0 కలిపినా ప్రోగ్రెషనే, మీరు నెగిటివ్ చేసిన ప్రోగ్రెస్నే, పాజిటివ్ చేసిన ప్రోగ్రెస్నే, ఏదైనా సరే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అనమాట. అలాగే మైనస్ అయినా ప్లస్ అయినా 0 అయినా కలుపుకుంటూ వెళ్తే ఆ ప్రోగ్రెషన్స్ కిందకి వస్తాయని తెలుసుకోవాలి. ఇది కాన్సెప్ట్. మనము చేస్తుంది మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్లో ఎలాంటి సమ్ ఇచ్చినా సరే దాన్ని ఈక్వేషన్లో మార్చేసామనుకోండి, మనకు ఫిక్స్డ్ ఫార్ములా అనేది తయారైపోద్ది. సో ఇక్కడ ఈ ఫిక్స్డ్ ఫార్ములాని మనమే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 2 రకాల ఈక్వేషన్స్ రాస్తాను. మీరు ఈ ప్రపంచంలో ఉన్న ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తీసుకున్నా సరే ఈ ఫార్ములాతో మీరు క్రియేట్ చేసేవచ్చు. మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో ఉన్న ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తీసుకున్నా, అంటే అది ప్లస్ చేసినా మైనస్ చేసినా సరే ఆ రకమైన ప్రోగ్రెస్ అన్నీ కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే దీనికి అసలు ఎండింగ్ లేదు కాబట్టి ఇదేంటంటే ఇన్ఫైనైట్ అనమాట.
ఓకే, ఇన్ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, ఫస్ట్ది ఇన్ఫైనైట్. సెకండ్ చూస్తే దీనికి లాస్ట్ నెంబర్ ఉంది. ఇక్కడ లాస్ట్ నెంబర్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే, ఈ లాస్ట్ నెంబర్ ఉంది కాబట్టి దీన్ని ఫైనైట్ ప్రోగ్రెషన్ అంటారు. ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని అంటారు. సో అన్నిటికన్నా ఫస్ట్ నెంబర్ ఏంటంటే ఏని అన్నిటికన్నా ఫస్ట్ టర్మ్ అని అంటారు. ఏని ఫస్ట్ టర్మ్ అంటే అన్నిటికన్నా లాస్ట్ నెంబర్ ఏఎన్ ఉంది కదా, ఏఎన్ని అన్నిటికన్నా లాస్ట్ నెంబర్ అని అంటారు. ఏఎన్ ఈక్వల్స్ టు లాస్ట్ టర్మ్. ప్రతిసారి కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిడిడి అనుకున్న ఒక నెంబర్ కనిపిస్తుంది. ఈ డిడిడి ఏంటి దీని కాన్సెప్ట్ అంటే, డి అంటే డిఫరెన్స్, డి అంటే డిఫరెన్స్ అని అర్థం చేసుకోవాలి. సో ఈ డికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఉదాహరణకి 1 2 3 4 5 6. సో మనకు ఒక నెంబర్ సిరీస్ వచ్చింది 1 2 3 4 5 6. ఇక్కడ మీరు ప్రతిసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి నెంబర్కి డిఫరెన్స్ ఎంత ఉందంటే 1 ఉందన్నమాట. సో ఈ రకంగా అనమాట డిఫరెన్స్ అనేది కనిపెట్టచ్చు. అయితే దీన్నే డిఫరెన్స్ అని అంటారు. అయితే డిఫరెన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అనేది ఇక్కడే చెప్పేస్తున్నాను, ఒకసారి చూడండి. డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, ఇక్కడ మనకు ఒక నెంబర్ ఉంటుందా, ఆ నెంబర్లోన దాని ముందు నెంబర్ నుండి వెంటనే ఫస్ట్ ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ నుండి దాని ముందు నెంబర్ నుండి ఈ వెనక నెంబర్ తీసేయాలి. ఉదాహరణకి ఇక్కడ మనకు 1 2 3 4 5 6 ఇలా ఉంది కదా. ఇక్కడ మీరు ఏ నెంబర్లైనా తీసుకోండి, ఏవైనా ఒక 2 నెంబర్లు తీసుకోండి. ఉదాహరణకి 3,4 తీసుకున్నారంటే 4 నుండి 3ని తీసేయాలి. సో 4 నుండి 3ని మైనస్ చేసామంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 1 వస్తుంది. సో దీని డిఫరెన్స్ ఇది. ఇంకేదైనా నెంబర్ తీసుకుందాం, 5,6 తీసుకుందాం. అంటే 6 పెద్ద నెంబర్ కాబట్టి 6 నుండి 5ని తీసామనుకోండి 1 వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఒకటే. లేదు ఇక్కడ 1,2 తీసుకున్నా సరే 2 నుండి 1 తీసామనుకోండి మనకి ఎంత వస్తుందంటే 1 అనమాట. సో ఈ రకంగా అనమాట సింపుల్గా మనం అనమాట పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ని, అంటే 2 పక్కన ఉన్న నెంబర్ని తీసివేసేస్తే మనకి ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. అయితే ఇక్కడ మనకి ఈక్వేషన్ ఉంది కదా సార్, ఈక్వేషన్లో ఏది ఫస్ట్ నెంబర్ ఏది సెకండ్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ నెంబర్ మనము A1 అనుకుందాం, సెకండ్ నెంబర్ని A2 అనుకుందాం, థర్డ్ నెంబర్ని A3 అనుకుందాం, ఫోర్త్ నెంబర్ని A4 అనుకుంటాం. దీన్ని బట్టి ఇప్పుడు డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏదైనా ఒక 2 నెంబర్లు తీసుకోండి, ఆ 2 పక్కన ఉండాలి. ఉదాహరణకి A4 నుండి A3 ఓకేనా, A3 అంటే 3 నెంబర్ తీసామనుకోండి మనకు డిఫరెన్స్ వచ్చేస్తుంది. లేదు ఇంకొక రకంగా చెప్తాను, ఇక్కడ థర్డ్ నెంబర్ నుండి 2 నుండి చూసినా సరే A3 నుండి A2 తీసిన డిఫరెన్స్ వస్తుంది, A2 నుండి A1 తీసిన డిఫరెన్స్ వస్తుంది. మన ఇష్టం, మీరు ఏ నెంబర్ అయినా 2 పక్కన ఉన్న నెంబర్స్ నుండి పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ తీస్తే వచ్చేది డిఫరెన్స్ అనమాట. దీనికి అసలు స్పెషల్గా లాజికల్ అవసరం లేదు, ఫార్ములాస్ అవసరం లేదు. ఇది డిఫరెన్స్కి సంబంధించినంత వరకు కూడా కాన్సెప్ట్. ఇక అన్నిటికన్నా లాస్ట్ది ఇంకొక మాట ఉండిపోయింది, ఎన్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనమాట. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూసుకుంటే అది. సో ఇక్కడ ప్రతిదీ కూడా టర్మే అంటారు, ప్రతి నెంబర్ని కూడా టర్మే అంటారు. 1 2 3 4 5 6లో 6 టర్మ్స్ ఉన్నాయి. 1 అనేది ఒక టర్మ్, 2 అనేది ఒక టర్మ్, 3 అనేది ఒక టర్మ్, 4 అనేది 5 ఇలా. అయితే ఇప్పుడు నాకు ఒక ఈక్వేషన్ రాయాలనుకుంటున్నాను. ఆ ఈక్వేషన్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1. సో A ఈక్వల్స్ టు 1 అనుకుందాం. దాని యొక్క డిఫరెన్స్ ఎంత అనుకుంటున్నాను అంటే 1 అనుకుంటాం. సో నాకు ఫస్ట్ నెంబరు డిఫరెన్స్ ఈ 2 తెలుసు కదా. ఏదైనా ఒక ఈక్వేషన్ ఫామ్ చేయండి అంటే వెంటనే నేనేం చేస్తాను, పైన ఈక్వేషన్ తీసుకుంటున్నాను. పైన ఈక్వేషన్లో A ప్లేస్లో 1 వేస్తా, ప్లస్ A ప్లేస్లో 1 వేసి ఈ 1 ప్లస్ డిఫరెన్స్ ఎంత 1 అనమాట. 1 ప్లస్ 1 ఇది ఒక నెంబరు. తర్వాత సెకండ్ నెంబర్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ నెంబర్ A ప్లస్ 2 ఇంటూ 1 వేసుకుంటా, ఇది థర్డ్ నెంబర్. ఓకే, ఇప్పుడు మూడో నెంబర్ రాసుకుంటారు. A ప్లస్ 3 ఇంటూ 1 ఇది థర్డ్ నెంబర్. ఈ రకంగా చూస్తే మనకు సిరీస్ అనేది కంటిన్యూ అవుతూ వెళ్తుంది కదా. సో 1 ప్లస్ 1 2, ఇక్కడ 1 ప్లస్ 2 3, అదే రకంగా 1 ప్లస్ 3 4. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సిరీస్ అనేది ఎలాగెళ్తుంది చూసారా, 1 2 3 4 అనుకుని వచ్చేస్తుంది సిరీస్. సో ఈ రకంగా అనమాట మీకు ఫస్ట్ నెంబర్ డిఫరెన్స్ ఈ 2 తెలిసిపోతే చాలు, మీరు సింపుల్గా అనమాట ఎటువంటి ప్రోగ్రెస్ అయినా సరే కంప్లీట్ చేయొచ్చు. ఎటువంటి ప్రోగ్రెస్ అయినా చెప్తున్నాం కదా, ప్రపంచంలో ఉన్న ఏ ప్రోగ్రెస్ అయినా ప్రస్తుతానికి తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఒక ప్రోగ్రెస్ అని రాయడం మీకు తెలిసిపోయింది. అయితే నేను ఇక్కడ ఏమంటున్నా అంటే లాస్ట్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది పెద్ద క్వశ్చన్. సో నేను కిందగా చెప్పాను 512th నెంబర్ ఎలా ఫైండ్ చేయాలి, 500 ఫస్ట్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 14th నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 18th నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇదే సిరీస్లోన 18th నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అవన్నీ చెప్తే నిదానంగా చెప్పేస్తాను. సో అది చెప్పడానికన్నా ముందు ఒక్కసారి రివైజ్ చేస్తాను. ఏదైనా ఫార్ములాని ఎలా రాయాలంటే సింపుల్ అనమాట. A అనేది ఫస్ట్ నెంబర్ తీసుకుంటాం. సో ఫస్ట్ నెంబర్ తీసుకుని దానికి ప్రతిసారి కూడా డిఫరెన్స్ని యాడ్ చేస్తాం. డిఫరెన్స్ ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ 4 టైమ్స్ డిఫరెన్స్ని యాడ్ చేసుకుంటూ వస్తే వెళ్ళిపోద్ది అనమాట. ఇదే ఈక్వేషన్. సో దానికి లాస్ట్ టర్మ్ ఉందంటే అది ఫైనైట్ సెట్ అనమాట. A అంటే ఫస్ట్ టర్మ్,
ఏఎన్ అంటే లాస్ట్ టర్మ్, డి అంటే డిఫరెన్స్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇది కదా. ఇప్పుడు నేనేం చెప్తానంటే లాస్ట్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దానికి ఒకసారి ఫార్ములా రాస్తాను చూడండి. సో లాస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములాను గుర్తుంచుకోండి. ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అనమాట. ఇది పరిస్థితి. ఇక్కడ ఏ అంటే ఫస్ట్ నెంబర్, ఓకేనా. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనమాట. ఇక్కడ 1 అంటే తెలిసిందే, డి అంటే డిఫరెన్స్. సో నేను మీకు ఒక అర్థమెటిక్ ప్రోగ్రెస్ ఇస్తాను, దీన్ని బట్టి లాస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దామా. ఇక్కడ మనకు ఒక అర్థమెటిక్ ప్రోగ్రెస్ని ఇచ్చాడు. ఈ ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ ఎలా అవుతుందంటే 2, 4, 6, 8 అనుకుని స్టార్ట్ అయ్యి 12th నెంబర్ వరకు వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏం చేయాలంటే లాస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మన లెక్క. సో ఈ లెక్కలో ఫస్ట్ ఏ అంటే 2 కాబట్టి 2 వేసుకుంటాం, ప్లస్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనమాట. నెంబర్ ఆఫ్ టర్మ్స్ లాస్ట్ నెంబర్ ఎంత 12 నెంబర్స్ ఉన్నాయంట. సో 12 నెంబర్స్ వేసుకుంటాం. 12 మైనస్ 1 ఇంటూ డి అంత. ఇక్కడ ప్రతిసారి కూడా దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే 4 నుండి 2 తీసామనుకోండి ఈజీగా డిఫరెన్స్ తెలుస్తుంది, లేదా 8 నుంచి 6 తీసినా డిఫరెన్స్ తెలుస్తుంది. సో దీని డిఫరెన్స్ మనకి ఎలాగో 2 అని తెలుసు, 2. సో ఇది లెక్క. ఈ లెక్కలో చూసుకున్నట్లయితే 2 ప్లస్ 12 నుండి 1 తీస్తే 11 ఇంటూ 2 అనేది 22. సో ఇక్కడ మనకి 22 ప్లస్ 2 అనేది 24 అనమాట. లాస్ట్ నెంబర్ అనేది 12th నెంబర్ 24 అవుతుంది. సో ఈ 12th నెంబర్ అనేది 24 అవుతుంది అనే విషయం మనకి ఈ రకంగా ఈ ఫార్ములాలో తెలిసిపోద్ది. మళ్ళీ చెప్తున్న ఫార్ములా ఏంటంటే ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇది ఫార్ములా. సో మనకి ఎన్ అనేది అన్నీ ఇచ్చేస్తాడు, ఏదో ఒకటి మాత్రం ఇవ్వడం మానేస్తాడు అనమాట మీకు ఎగ్జాంపుల్స్ లెక్కలో. సో ఇక్కడ ఈ రకం ప్రకారము ఏఎన్ ఈక్వల్స్ టు 24 అనే విషయం మనకు అర్థమయ్యింది. అంటే A12 అనేది 24 అనే నెంబర్ అనే విషయం మనకు అర్థమైపోయింది అనమాట. ఇది ఒక లెక్క. అయితే ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. నేను మీకు ఒక పెద్ద అర్థమెటిక్ ప్రోగ్రెస్ని ఇస్తాను. ఉదాహరణకి 501 ప్లస్ 1002 ప్లస్ 2004 ప్లస్ ఇలా ఒక పెద్ద ప్రోగ్రెస్ను ఒక 16 నెంబర్స్తో ఉన్నది ఇచ్చేసాను. అలాంటప్పుడు అలాంటి ఈక్వేషన్ ఇచ్చేటప్పుడు మీకు ఈ ప్రోగ్రెస్ అంతా కలిపేసి ఎంత వస్తుంది అని అడిగాను అనుకోండి, మీరు చెప్పగలరా? చాలా కష్టమైపోద్ది. సో ఇలా ప్రోగ్రెస్ను బోల్డ్ ఇస్తారు కాబట్టి ఇలాంటి ప్రోగ్రెస్లన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉందన్నమాట. సో సమ్ ఆఫ్ మొత్తం టర్మ్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ని, సో ఇక్కడ సమ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ అంటే మొత్తం ప్రోగ్రెషన్లో ఉన్న సమ్ముని చేయాలంటే ఫార్ములా ఏంటంటే n/2 అనుకుని ఒక బ్రాకెట్ పెట్టుకుని 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, ఇది ఫార్ములా. అయితే మనకి ఇందాకలే ఒక ప్రోగ్రెస్ని ఇచ్చారు కదా, ఆ ప్రోగ్రెస్ని ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు మొత్తం సమ్ని. ఇది మనకి ఇచ్చిన ప్రోగ్రెషన్. సో 2, 4, 6, 24 అనమాట. దీంట్లో టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, మొత్తం సమ్ ఎంతో మనం ఇప్పుడు ఒకసారి లెక్కేద్దామా. లెక్కేస్తే మనకి ఎలాగొస్తుందో చూద్దాం. ఫస్ట్ దీంట్లో టోటల్ నెంబర్స్ 12 ఉన్నాయి. ఇందాక మనకి A12 అని చెప్పాడు కదా, అందుకే 12 అనే నెంబర్ మనకి n ప్లేస్లో తెలుసు. సో n ప్లేస్లో 12 డివైడెడ్ బై 2 ఇంటూ 2 ఇంటూ ఏ ప్లేస్లో ఏ అనేది ఫస్ట్ నెంబర్ కాబట్టి 2 ఇంటూ 2 ప్లస్ n అనేది మనకు 12 కాబట్టి 12 మైనస్ 1 ఇంటూ డిఫరెన్స్ అనేది ప్రతి దాంట్లో కూడా 2 ఉందన్నమాట. సో ఇలా 2. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేస్తే మనకు లెక్క అయిపోద్ది. సో 2 1 జా 2 6 జా అంటే 6 ప్లస్ 2 2 జా 4 ప్లస్ ఇక్కడ 12 నుండి 1 తీస్తే 11, 11 2 జా 22. సో 26 ఇంటూ 6 అనమాట లెక్క. 26 ఇంటూ 6. దీని యొక్క ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే 26 6 జా 156 వస్తుంది. సో ఇది మనకు లెక్క అనమాట. సో దీన్ని బట్టి మనం మొత్తం 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ అనుకుని మొత్తం చేయకుండా సింపుల్గా ఒకే ఒక్క ఫార్ములాతో మనం చేసేవచ్చు. ఓకేనా, మొత్తం ఒకే ఒక్క ఫార్ములాతో చేసేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ఏం ఫార్ములాస్ నేర్చుకున్నామంటే ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అనే ఒక ఫార్ములా నేర్చుకున్నాం. ఈ యొక్క ఫార్ములాతో మనకి లాస్ట్ నెంబరు ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి తెలుసుకుంటే చెప్పవచ్చు అనమాట. లేదు ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. ఫస్ట్ నెంబర్ తెలిసి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయో చెప్తే లాస్ట్ నెంబర్ కూడా చెప్పేస్తాం. సెకండ్ ఫార్ములా ఏంటంటే n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది కదా. ఇప్పుడు నేను మూడో ఫార్ములా రాస్తాను. ఆ ఫార్ములా ఒకసారి చూడండి. ఇక్కడ సమ్ ఉంది కదా, సమ్ ఈక్వల్స్ టు n/2 డివైడెడ్ బై ఇక్కడ 2a ఉంది కదా, 2aని మనం ఏం రాయొచ్చు అంటే ఏ ప్లస్ ఏ అనుకుని రాయొచ్చు కదా, ఏ ప్లస్ ఏ అనుకుని రాయొచ్చు. ప్లస్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉన్నదంతటిని కూడా రాసేస్తాను n మైనస్ 1 ఇంటూ డి. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా దేంటి, ఈ పైన ఉన్నదే కింద కూడా ఉంది కదా. సో పైన ఉన్నదే కింద కూడా ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే n/2 ఏ ప్లస్ ఏఎన్గా రాసుకోవచ్చు. సో దీన్ని బట్టి మీకు ఏంటంటే లాస్ట్ టర్మ్ తెలిసిందనుకోండి, ఈ మొత్తం మీరు చేయాల్సిన పని లేదు. అంటే లాస్ట్ టర్మ్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా లాస్ట్ టర్మ్ ప్లస్ ఫస్ట్ టర్మ్
n/2తో ఇంటూ చేస్తామనుకోండి మనకు సమ్ వచ్చేస్తుంది అనమాట. ఇది మూడో ఫార్ములా అనుకుంటే మూడో ఫార్ములా మీ ఇష్టం. మీరు మూడో ఫార్ములా అనుకుంటే అనుకోండి. లేదు ఇది మూడో ఫార్ములా కాదు సింపుల్‌గా నేను చేసేస్తాను అనుకుంటే అలా కూడా చేయొచ్చు అనమాట. ఇదే దాన్ని ఒకసారి ప్రాక్టికల్‌గా చేసి పడేద్దాం పదండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెక్కలోనే n/2 ఉంది. సో ఫస్ట్ n/2 n అనేది నాకు 12/2 అని తెలుసు కదా. సో n అనేది 12 కాబట్టి 12/2 ప్లస్ ఫస్ట్ నెంబర్ నాకు 2 ప్లస్ లాస్ట్ నెంబర్ అనేది 24. ఈ రకంగా చూస్తే నాకు ఆన్సర్ ఏమంత వస్తుందో చూద్దామా. 2 1 జా 2 6 జా 6 ఇంటూ 24 ప్లస్ 2 అంటే 26. సో సేమ్ 26 ఇంటూ 6 వచ్చింది కాబట్టి ఇది కూడా 156 అనమాట. అంటే మీకు లాస్ట్ నెంబర్ తెలిస్తే ఈ ఫార్ములాను వాడండి. లేదు మీకు లాస్ట్ నెంబర్ తెలియదు అంటే డెఫినెట్లీ కూడా ఈ ఫార్ములానే వాడాలన్నమాట. ఓకేనా. ఇది పరిస్థితి. టోటల్‌గా 3 ఫార్ములాస్ ఉన్నాయి. మీ ఇష్టం మీరు ఏ ఫార్ములాని యూజ్ చేసుకుంటారో మీ ఇష్టమే అనమాట. 1 2 3 ఈ 3 ఫార్ములాలు మీకు తెలిస్తే ప్రోగ్రెషన్స్ అనేవి కుమ్మేస్తారు. మళ్ళీ చెప్తున్నా ఈ 3 ఫార్ములాస్ తెలిస్తే మీరు ప్రోగ్రెషన్స్ అనేవి కుమ్మేస్తారు. మీరు మిగిలిన వీడియోలు కూడా చూడాల్సిన అవసరం లేదు. మీకు కానీ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలని తెలిస్తే ఒక 2 ఇస్తాడు, మూడో దాన్ని కనుక్కోమంటాడు. సో ఏ ఇచ్చేసి n ఇచ్చేసి d ఇస్తాడు, వెంటనే ఏ అని కనుక్కోమంటాడు. ఈజీగా చేసేస్తాము. సమ్ ఇచ్చేస్తాడు, ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయనుకుని అడుగుతాడు, వెంటనే చేసేస్తాం. అంతే ఇటు దట్టు తిప్పుకొని ఎన్నిసార్లు అడిగినా సరే చేసి పడేద్దాం పదండి. ఇక ఈ ప్రోగ్రెస్ అనే చాప్టర్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, ఈ కాన్సెప్ట్లో ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి చెప్తాను. దాంతోపాటుగా పాలిసెట్ గురించి అయినా లేదంటే బేసిక్స్ గురించి అయినా కింద వీడియోస్ ఉంటాయి, మీకు కావాల్సింటే చూడొచ్చు అనమాట. ఓకేనా. బాయ్.